హలో వ్యూయర్స్, అందరు ఎలా ఉన్నారు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే పూజా మందిర్ డీప్ క్లీనింగ్, ఇంకా దేవుడి ఫొటోస్ అన్నీ కూడా చక్కగా క్లీనింగ్ అలా చేస్తూ ఉన్నాను. నా ఫుల్ డే వ్లాగ్ అన్నమాట ఇది. ఫస్ట్ అయితే పూజా మందిర్ మొత్తం క్లీనింగ్ అలా చేసేసి దేవుడి ఫొటోస్ కూడా చక్కగా క్లీనింగ్ అలా చేసేసాను. అండ్ నెక్స్ట్ అయితే ఈ కర్టెన్ అయితే పూజా మందిర్కి కడదాం అనేసి అయితే ఒక కర్టెన్ అయితే ఆర్డర్ చేశాను అమెజాన్లో. దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. సో నాకైతే ఈ కలర్ నచ్చి ఇదైతే పిక్ చేసుకున్నాను. దీనికి ఒక థ్రెడ్ కూడా వచ్చిందన్నమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ పూజా మందిర్ మొత్తం డీప్ క్లీనింగ్ అలా చేసేసాక దేవుడి ఫొటోస్ కూడా చక్కగా క్లీన్ అలా చేసేసి బొట్టలా పెడుతూ ఉన్నాను అన్నట్టు. అండ్ ఈ మందిర్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అసలు వెయిట్ అనేది ఉండదు. మనం అటు ఇటు మూవ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇది మా హస్బెండ్ అయితే చెక్కలన్నీ కొనుక్కొచ్చి బిల్డ్ చేశారన్నమాట. అసలు చాలా బాగా నచ్చేసింది నాకైతే. అండ్ పూజ సామాన్లు స్టోర్ చేసుకోవడానికి కూడా కింద సెల్ఫ్స్ అయితే కట్టారన్నట్టు. ఇంకా బాగా నచ్చేసింది. ఇంకా ఎక్కడో పెట్టాల్సిన పని లేకుండా ఈ మందిర్కి కింద సెల్ఫ్స్ అయితే కట్టారన్నట్టు. సో అలా చాలా ఈజీగా అనిపించేసింది. అండ్ నేను ఎప్పుడు పూజ సామాన్లు క్లీన్ చేద్దాం అనుకున్నా కానీ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ మాత్రం మొదలుపెట్టేసి ఇంకా మిగతా డేస్లోనే ఎప్పుడు కానీ క్లీనింగ్ అలా చేస్తూ ఉంటాను అన్నట్టు. ఓన్లీ ట్యూస్డే ఫ్రైడేస్ అయితే చెయ్యను. అండ్ ఇంకా ఫైనల్లీ అయితే ఇక్కడ క్లీనింగ్ అంతా కూడా చక్కగా కంప్లీట్ అయితే అయిపోయింది. అసలు ఎంత పీస్ఫుల్గా అనిపించిందో డీప్ క్లీనింగ్ చేస్తే కనుక. అండ్ నెక్స్ట్ అయితే పూజ సామాన్లు కూడా చక్కగా క్లీనింగ్ అలా చేస్తూ ఉన్నాను. ఇదైతే డైలీ అయితే ఉంటుంది అన్నట్టు. ఇంకా మనం పూజ చేసుకుంటే అన్ని అగరబత్తి అవన్నీ పడతాయి కాబట్టి ఇంకా అన్నీ అయితే ఒకసారి తీసేసి క్లీనింగ్ అయితే అలా చేసేస్తూ ఉంటాను. అండ్ పాపకు కూడా స్కూల్ లేదు కాబట్టి ఇక అలా కూల్గా వర్క్ అంతా చేసేసుకుంటూ ఉన్నాను అన్నట్టు. అండ్ నేనైతే ఇండియా నుండి వచ్చేటప్పుడు ఈ ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చాను. నాకు ఒకరు గిఫ్ట్గా అయితే ఇచ్చారన్నట్టు. మా కెనడాలో ఏంటంటే ఫ్లవర్స్ అయితే వింటర్ టైంలో అస్సలు దొరకవు. ఆ స్నో వల్ల అసలు ఫ్లవర్సే ఉండవు. సో ఇంకా మనకి దేవుడికి ఫ్లవర్స్ పెట్టలేదన్న ఫీలింగ్ ఉండకుండా ఉండడానికి అయితే చక్కగా ఈ ఫ్లవర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను అన్నట్టు. అండ్ ఇవి పెట్టాక చూస్తేనైతే అసలు చాలా నిండుగా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా ఒక్క దేవుడి ఫోటో కూడా తక్కువ కాకుండా చాలా కరెక్ట్గా అయితే వచ్చాయి. ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ చక్కగా ఇలా మంచిగా కొంచెం వాటర్లో అయితే చక్కగా క్లీన్ చేసేసుకొని దేవుడి ఫొటోస్ అన్నిటికైతే అలా పెట్టేస్తూ ఉన్నాను. ఇదంతా క్లీనింగ్ కంప్లీట్ అయిపోయేసరికి నాకైతే 1 అవర్ అయినా టైం అయితే పట్టేసింది అన్నట్టు. ఇంకా మొత్తం కూడా అన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాను. అండ్ మీకు చెప్పాను కదా పూజ సామాన్లు స్టోర్ చేసుకోవడానికి కింద సెల్ఫ్స్ కూడా ఉన్నాయనేసి. సో అదే ఇది. అండ్ ఇలా హ్యాండీగా అన్నీ చక్కగా ఇందులో ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటాను. బయట ఎక్కడో పెట్టాల్సిన పని లేకుండా ఇంకా దీంట్లోనే అయితే అన్నీ అయితే పెట్టేసుకుంటాను అన్నట్టు. పూజ సామాన్లు అన్నీ చాలా ఈజీగా అసలు అన్నీ హ్యాండీగా దగ్గరలోనే ఉంటాయి. ఇంకా ఇది బిల్డ్ చేశాక చూస్తేనైతే నాకు చాలా బాగా నచ్చేసింది. అండ్ దీనికి లైటింగ్స్ కూడా సెట్ చేశారన్నట్టు. ఇంకా ఫెస్టివల్స్ టైంలో కానీ ఈవినింగ్ టైమ్స్లో అయితే అలా లైటింగ్స్ కూడా ఆన్ చేస్తూ ఉంటాను. ఇంకా అసలు చాలా బాగా అనిపిస్తుంది లైటింగ్స్ వేసాక చూస్తేనైతే. ఫైనల్లీ అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నార్మల్ డేస్లో అయితే చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుంది, కానీ ఇంకా ఫెస్టివల్స్ టైం అప్పుడైతే చాలా టైం పట్టేస్తుంది. ఇటు కెమెరా సెట్ చేస్తూ చేయాలి కాబట్టి ఇంకా మా చిన్నోని చూసుకుంటూ కూడా చేయాలి. అలా నాకైతే చాలా టైం పట్టేస్తూ ఉంటుంది. ఇంకా అలా మొత్తానికైతే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ అయితే ధూపం అలా వేస్తూ ఉన్నాను. సో కంపల్సరీగా ఇల్లంతా చక్కగా ధూపం వేస్తూ ఉంటాను. ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనేసి అయితే.
అలా ఒక్కొక్కటి దీనికోసం అలా చెక్ చేస్తూ ఉండగా నాకైతే అమెజాన్లో ఈ బెల్స్ కూడా కనిపించాయి. ఇంకా ఆ బెల్స్ కూడా కనిపించగానే ఆర్డర్ అయితే చేశాము దీనికోసం అనేసి. ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే డాలరమాలో అలా తీసుకున్నాను, డెకరేషన్గా అలా ఉంటుంది అనేసి. రియల్గా మొత్తం అంతా సెట్ చేశాక చూస్తేనైతే చాలా బాగా అనిపించింది. ఇంకా కర్టన్ కట్టాక మీరు మొత్తం అయితే చూడండి. ఇప్పుడు పూజ కంప్లీట్ అయిపోయాక కర్టన్ కూడా సెట్ చేస్తాను. ఇంకా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయాక చూస్తే నాకైతే అసలు ఎంత బాగా అనిపించిందో, మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ కూడా చేయండి. ఈ స్వామివారి ఫోటో అయితే శివయ్యది అమెజాన్లోనే ఆర్డర్ చేశాము. ఇంకా ఫైనల్లీ అయితే మందిర్ కోసం అయితే కర్టెన్ అయితే సెట్ చేస్తూ ఉన్నాను. ఒక సైడ్ ఏమో చాలా పెద్దగా అయితే హోల్ అయితే ఇచ్చాడన్నట్టు, మిగతా సైడ్స్ అన్నీ అయితే చాలా చిన్నగా ఉండే. ఇంకా జాగ్రత్తగా దాన్ని సెట్ చేస్తూ అయితే మనం ఒక సైడ్ పెడుతూ ఉంటే ఇంకొక సైడ్ జారిపోతూ ఉంది. ఇంకా అలా అయితే స్లోగా అలా సెట్ చేస్తూ అయితే థ్రెడ్ అయితే లోపలైతే పెట్టేశాను. అండ్ థ్రెడ్ కూడా రియల్గా చాలా పెద్దగా అయితే ఇచ్చాడు అన్నట్టు. ఇంకా మనం అందరికి ఎంత కావాలో అంత మెజర్మెంట్ అయితే తీసుకొని అలా చక్కగా టై అయితే చేసేస్తూ ఉన్నాను. అండ్ టైం అయితే పట్టేసింది, అప్పటికే టైం 1 o'clock అలా అవుతుంది. అలా ఫైనల్లీ అయితే ఇంకా కంప్లీట్ అయితే అయిపోయింది. ఈవినింగ్ అలా 5:30 అలా అవుతుంది ఇక టైం అయితే. ఇంకా ఈవినింగ్ డిన్నర్ అయితే కుక్ చేద్దాం అనేసి అయితే మార్నింగ్ అయితే అలా పప్పు అయితే పెట్టేశాను, చక్కగా నానిపోయి ఉందన్నట్టు. ఇంకా ఈరోజు మెంతాకు పప్పు చేద్దామనేసి అయితే మెంతాకంతా చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. నేను గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు నాకు మెంతాకు కనబడితే కనుక ఖచ్చితంగా తీసుకొస్తూ ఉంటాను. అది చాలా హెల్దీ కాబట్టి. ఇంకా పిల్లలకు కూడా లీఫీ వెజిటేబుల్స్ అలవాటు చేయాలి కదా అనేసి అయితే ఇంకా చక్కగా ఆకుకూరలు అయితే పెడుతూ ఉంటాను. సో ఈరోజు అయితే మెంతాకు పప్పు అలా చేస్తూ ఉన్నాను. నేను కాస్కో వెళ్ళినప్పుడైతే నాకైతే ఈ నెయ్యి బాక్స్ అలా కనిపిస్తే తీసుకొని వచ్చానన్నమాట. సో పిల్లల కోసం అనేసి అయితే. అండ్ పప్పు చేసినప్పుడైతే నెయ్యితోనే తాలింపు పెట్టేస్తే కనుక పప్పు టేస్ట్ రియల్గా చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మా చిన్నోనికి అయితే నెయ్యి అంటే చాలా ఇష్టము. వానికి పప్పు వేసి పెడితే చక్కగా అందులో నెయ్యి వేస్తే కనుక చాలా ఇష్టంగా తింటూ ఉంటాడు అన్నట్టు. అందుకే వాని కోసం అని చక్కగా అలా నెయ్యి వేసి తినిపిస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ కోసం అయితే ఇక్కడ నేనైతే చాట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అండ్ ముందు రోజే అయితే అలా చక్కగా బఠానీ అయితే నానబెట్టి పెట్టేశాను. నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా చక్కగా నానిపోయి ఉన్నాయి అన్నట్టు. సో ఇంకా తనైతే ఈవినింగ్ టైంలో ఎక్కువ అయితే చపాతీస్ కానీ ఇలా చాట్ కానీ అలా తింటూ ఉంటారు. సో రైస్ తక్కువ అన్నమాట. సో అందుకోసం అయితే ఈరోజు అయితే కట్లెట్ అలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇది చక్కగా నానిపోతే కనుక రియల్గా టేస్ట్ చాలా బాగుంటుంది. సో బఠానీ చాలా బాగా నానబెట్టేసి అప్పుడప్పుడు అయితే ఇలా చక్కగా డిన్నర్లోకి కట్లెట్ కూడా చేస్తూ ఉంటాను అన్నట్టు. రియల్గా చాలా బాగా కుదిరింది. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కోసం కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. మా హస్బెండ్కి బాక్స్ కూడా పెట్టాలి. సో అందుకోసం అయితే బెండకాయ ఫ్రై అండ్ చపాతీస్ కూడా చేస్తూ ఉన్నాను. సో పాప అయితే ఎక్కువ నైట్ టైం కూడా చపాతీస్ అడుగుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువ చపాతీస్ చేసేసి హాట్ బాక్స్లో అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇలా చపాతీస్ చేయడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. పిల్లలిద్దరు కూడా అసలు ఈ మధ్య చపాతీస్ చేయడం చాలా ఎక్కువగా అలవాటు అయిపోయింది అన్నట్టు. ఇంకా వాళ్ళ కోసం అనేసి అయితే ఎక్కువ కూడా చేసేసి అలా హాట్ బాక్స్లో పెట్టేస్తూ ఉంటాను. పాప అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఉంటే కూడా తనైతే తీసుకొని తనకి ఇష్టమైన కర్రీ అలా వేసుకొని తినేస్తూ ఉంటుంది. మా చిన్నోడు కూడా చపాతీస్ ఎక్కువ అడుగుతూ ఉన్నాడు అన్నట్టు. అండ్ ఎక్కువగా మెత్తగా ఉండడానికి కూడా చక్కగా దాంట్లో పెరుగు అయితే వేసేసి పిండి కలిపేటప్పుడు అలా పెరుగు వేసేసి చేసేస్తూ ఉంటాను. ఎక్కువ ఫోల్డింగ్స్ అలా పెట్టి చేస్తే కూడా చపాతీస్ నెక్స్ట్ డే కూడా చాలా మెత్తగా అలా ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడైతే కంప్లీట్గా చేయడం అయితే అయిపోయింది. ఇంకా డిన్నర్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ అలా నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసరికి అయితే మా ఇంటి ముందరికి అయితే ఐస్ క్రీమ్ ట్రక్ అయితే వచ్చేసింది. ఇంకా పిల్లలందరూ కూడా ఈ ఐస్ క్రీమ్ ట్రక్ దగ్గరికి రాగానే ఇంకా ఎవరికి ఇష్టమైన ఐస్ క్రీమ్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారన్నట్టు. ఇంకా నేనైతే వీళ్ళిద్దరు కూడా తీసుకున్నాను. ఇది ఓన్లీ సమ్మర్ టైంలోనే వస్తూ ఉంటుంది, ఎప్పుడో ఒక్కసారి వస్తుంది అది కూడా. ఇలా అయితే ఇంకా ఐస్ క్రీమ్స్ అలా కొనిపించేశాను. అండ్ నేనైతే ఇక ఈ వ్లాగ్ అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకైతే చిన్న కామెంట్ అయితే చేయండి. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.